కార్యకర్తలతో సమావేశమైన అనంతరం రేపు మధ్యాహ్నం 3 గంటలకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ లీడర్లతో వసంత కృష్ణప్రసాద్ నేడు భేటీ అయ్యారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపైనే ప్రధానంగా నేతలు చర్చించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి. శీలా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారే ఆలోచన ఏదైతే ఉందో దానిని తన అనుచరులతో ఈ రోజు భేటీ అయ్యారు. మైలవరంలోని ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, మైలవరంకి వైసీపీ మరొక అభ్యర్థిని ప్రకటించడంతో వసంత కృష్ణప్రసాద్ ఇప్పటి వరకు అబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ముందు నుంచి చెప్తూ వస్తున్నారు 4వ తేదీన మీ అందరికీ కూడా చెప్తాను అంటూ. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావుతో పాటు మిగిలిన ముఖ్య అనుచరులు ఆయన ముఖ్య నాయకులతోటి భేటీ అయ్యారు. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వారితోటి కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. రేపు మరికొంతమంది ముఖ్య నాయకులతో భేటీ అయ్యే అనంతరం ఆయన ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది అంటూ కూడా వసంత నాగేశ్వరరావు ఆయన తండ్రి ఎవరైతే నందిగామ జడ్పీటీ జనసేన పార్టీ నుంచి అభ్యర్థి లిస్ట్ లో ఉన్నటువంటి ఆవిడతోటి చెప్పడం కూడా మనం విజువల్స్ లో చూసాము. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీలో ఆయన చేరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మైలవరం నుంచి ఏమైనా ఉమా ప్లేస్ లో వసంత కృష్ణప్రసాద్ కి టికెట్ ఇచ్చే అవకాశం కూడా టీడీపీ నుంచి కనిపిస్తా ఉంది. శీలా, కాంతి, కృష్ణప్రసాద్ తో పాటు ఇంకా చేరికలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా వైసీపీ నుంచి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తులంతా కూడా టీడీపీ జనసేన వైపు చూస్తూ ఉన్న నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ మొదటి నుంచి కూడా అనేక మార్లు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండడం, నిన్న ఏలూరులో జరిగినటువంటి సిద్ధం సభకు కూడా ఆయన గైర్హాజరు కావడము, ఇలాంటి అంశాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం లాంటి సందర్భాలను చూసాము. అదే నేపథ్యంలో ఆయన లిస్ట్ లోనే చాలా మంది అసంతృప్తి నేతలు, అంటే ఇప్పటి వరకు 6 లిస్టులను వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఇంకా మరికొంతమంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తోంది. శీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.